హలో అండి, నేను మీ శివాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని దేవుని అయితే కోరుకున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పెషలీ బ్లాగ్స్. ఊరి నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నాను ఇప్పుడైతే మీకు చూపెడతాను. చూడండి, ఇవైతే చొక్కోడీలు అండి, కొబ్బరి చొక్కోడీలు. ఇవైతే 2 ప్యాకెట్స్. ఇవైతే చుప్పులండి, బాగుంటాయి టేస్ట్గా, చాలా బాగుంటాయి. ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఇంకా జీడిపప్పు అండి, పొట్టుతోనే ఉంది. అదే చెప్పాను కదా, వీడియోలో చూసుంటే కనుక ముందు వీడియోలో మీకు అయితే అర్థమవుతుంది. అక్కడ ఫ్యాక్టరీ ఉంది, మా తోటకోడలు అయితే కొనిచ్చింది. ఇవి వచ్చేసి సగ్గు అప్పడాలండి, ఇవి కూడా మా తోటకోడలే ఇచ్చింది నాకు. ఇవి నెయ్యిలు అప్పడాలండి, నెయ్యిలతో చేస్తారంట. ఇవి నెయ్యిలు అప్పడాలు చాలా టేస్ట్గా ఉంటాయి. పప్పుచారులో కానీ నంచుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి వేపుతానే ఎలా ఉంటాయో మీకు ఇప్పుడైతే చూపెడతాను రండి. చూడండి, సగ్గు అప్పడం అయితే వేస్తున్నాను, ఎంత పెద్దగా అవుతుందో. చూసారా ఎంత పెద్దగా అయిందో? భలే బాగుంటుందండి, మంచిగా అన్నంలో అయితే నంచుకొని తినచ్చు. చూసారా ఎంత పెద్దగా అయిందో? ఇది ఇప్పుడు చూడండి, నెయ్యిలు అప్పడం అయితే వేస్తున్నాను. పెద్దగా అవుతుంది, ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీలో ఎంతమందికి నెయ్యిలు అప్పడాలు ఇంకా సగ్గుబియ్యం అప్పడాలు తెలుసో నాకైతే కామెంట్ అయితే చేయండి. చూడండి, నెయ్యిలు అప్పడం చాలా బాగుంది. సగ్గుబియ్యం అప్పడం కూడా చూసారా, గుండ అయిపోతుంది, క్రంచీగా చాలా బాగుంటుంది. వెళ్ళినప్పుడు ఈ అప్పడాలు అవన్నీ అయితే కొని తెచ్చుకుంటామండి. చీపుర్లు కూడా కొని తెచ్చుకున్నాను, పనికి వస్తాయి కదా. ఇక్కడైతే ఎక్కువ రేటు ఉన్నాయి, డబల్ రేట్ ఉంది ఇక్కడ, అందుకే అక్కడే కొని తెచ్చుకున్నాను. వచ్చే దారిలో ఇంకా రాజమండ్రిలో పాలకోవా, పూతరేకులు అవంటే పిచ్చిగూళ్ళు అంటే అవన్నీ కూడా కొని తెచ్చుకున్నాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు. మీలో ఎంతమందికి ఇవి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.